నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జగన్ పై దాడి కేసులో కుట్ర జరుగుతోందన్న తెలుగుదేశం. వైకాపా డ్రామాలకు అధికారులే కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం. విజయవాడ సిపి కార్యాలయానికి వచ్చిన వడ్డెర కాలనీ వాసులు పోలీసులు తీసుకెళ్లిన తమ వాళ్లను చూపించాలంటూ ఆందోళన. సారా కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారు? మనస్తాపంతో మడకశిరలో వైకాపా ఎమ్మెల్యే ద్వితీయ శ్రేణి నేతల రాజీనామా. అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు చారిత్రక ప్రదేశాన్ని నాశనం చేశారని రాజధాని రైతుల ఆవేదన. దేశవ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు. అయోధ్య బాలరాముడి నుదుటిని తాకిన సూర్యకిరణాలు. విజయవాడ సిపి కార్యాలయం వద్ద సింగనగర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను చూపించాలని కాసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు కాలనీ వాసులకు నచ్చజెప్పి ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కేసుతో సంబంధం లేకున్నా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆలోచించుకోవాలి కదండి. ఇంట్లోనే ఉన్నాడు, వెళ్ళలేదు, ఏం చేయలేదు, నాతో పాటే ఉన్నాడు. మా ముగ్గురు అన్నదమ్ములు కూడా సరదాగా మాట్లాడుకున్నాం, అంత బాగానే ఉంది. మరి అది ఏం జరిగిందన్నది తెలియదు, కానీ మిస్ కేసు కింద ఈ పేరు కూడా పెట్టారు. అంటే వేముల దుర్గారావు అన్న పేరు మీద పెట్టారు. ఈడు రాత్రి నుంచి కూడా అన్నం తినకుండా ఏం తినకుండా వాళ్ళ మిస్సెస్ నిన్నటి నుంచి కనపడట్లేదు. పిల్లోడు అన్నం తినట్లేదు. నా భర్తతో ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు కనుక రాకపోతే ఇక్కడ ఏం చేసుకుంటానో మీకు తెలీదు. నా భర్త నాకు కావాలి, నాతో మాట్లాడించండి. ఇప్పుడు నా భర్త ఆటో డ్రైవర్. ఆయన ఆటోకి వెళ్తే కానీ మా పట్టు కూడా గడవదు. దేనికి అరెస్ట్ చేశారంటే సీఎం మీద రాయేశారని పిల్లల్ని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసిన తర్వాత ఈయన కూడా అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఈయన బీసీల అధ్యక్షుడు. అనుమానంతో తీసుకెళ్లారు నిన్న సాయంత్రం. అసలు తెలియని కూడా తెలియదు. వీళ్ళు సెంటర్లో టీ తాగడానికి వెళ్తే అక్కడి నుంచి అక్కడే తీసుకొని వెళ్ళిపోయారు. అసలు మీరే ప్రూఫ్ మీరు తీసుకెళ్లారో నాకు చూపించాలి. మా ఆయనతో నాకు ఇప్పుడు మాట్లాడించాలి. నేను ఇక్కడి నుంచి కదలను. పిల్లలు కూడా ఎత్తున్నారు సార్. ఎవరికి ఎట్లా మాట్లాడుతామని ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరి అదేంటి ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోన్నానండి. మేము అనట్లేదు, తీసుకెళ్ళిన వాళ్ళు తప్పు చేయని వాళ్ళు కూడా అలా చేస్తే తప్పు కదా మేడం. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఆ జగనాన్ని కొట్టిన వాళ్ళు తీసుకెళ్ళిపో అంటున్నాం కదా. మేమేం చేసాం? పూటకు రూపాయి తెచ్చుకొని తినటాలం, 200 ఎత్తానంటే వెళ్ళి నిలబడ్డం ఆడ. మేము కష్టపడి చేసుకున్న వాళ్ళం. అట్లా తీసుకెళ్ళి అలాగా చూపెట్టుకొని తీసుకెళ్ళి మా భయాలవ్వా. అయ్యా పిల్లగాడు ఆటో దొలుకున్నాడు. అయ్యా టీ తాగుదామని రోడ్డు మీదకి వెళ్ళాడు. టీ తాగే వ్యక్తిని ఇద్దరు మామూలు డ్రెస్సుల మీద వచ్చి చిన్న మీటింగ్ మాట్లాడాలని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆ పిల్లగాని తేలే. అదేనంటే జగన్ కొట్టారు, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అంటు. ఆయన వస్తే ఏదో ఆశ కలిగి చూడడానికి వచ్చాం, కానీ ఆయన కొట్టేటంటే వాళ్ళం మేము. మాకేం తెలుసండి. నిన్నటినంగా తీసుకెళ్తే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, భార్య, తిండి లేవు, నీళ్ళు లేవు పడుతున్నారు. వాళ్ళని ఆలోచించుకోవాలి కదండి. పని చేసుకునే వాళ్ళం అండి మేము. మా అబ్బాయి కొంచెం తెలుగుదేశంలో తిరుగుతున్నాడని పట్టుకుపోయారండి. మా ఒడ్డుగూడిలో పిల్లలందరినీ పట్టుకుపోతున్నారు. తెలుగుదేశం తరపున తిరిగామని 200 ఇస్తామంటే వెళ్ళి నుంచున్నామండి మేము. అంతే, మేమేమి నుంచొని 200 వస్తాయని కూలి వచ్చిద్దని వెళ్ళామండి. తిండికి దేనికన్నా వస్తాయని మమ్మల్ని పట్టుకెళ్ళి ఇట్లా చేశారు. అంతే, మీరుండి మా అబ్బాయిని పంపిస్తే చాలు సార్. మీరు చెప్పండి సార్, మా అబ్బాయిని చూపించమని చెప్పండి. 2 రోజుల నుండి చూపించట్లేదు. ఇప్పుడు పొద్దున కొంచెం పిల్లలు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన పిల్లల్ని ఇంతవరకు చూపించలేదు మాకు. అసలు ఏంటి మాకు ఆడ ఇంతవరకు అసలే పదలేదు. చెప్పినా కూడా ఇప్పించుకోవట్లేదు మాకు. మా పిల్లల సమాధానం చెప్పమని చెప్పట్లేదు. మళ్ళీ ఎన్నో కొంచెం పిల్లల్ని తీసుకెళ్లారు. మరి ఏంటి మాకు న్యాయం? పొద్దున్నేమో 11ంటికి వచ్చేస్తున్నారు పిల్లల్ని. ఇంతవరకు వదలలేదు. మొన్నటి నుంచి పిల్లల్ని వైకాపా ఓటమి భయంతో సీఎం జగన్ పై రాయిదాడి ఘటనలో తెలుగుదేశం నేతలపై కుట్రలకు పాల్పడుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండించారు.
తప్పు చేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని, వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని మండిపడ్డారు. 4 రోజులైనా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారని తప్పుపట్టారు. నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. అసలు రాయి విసిరింది ఎవరు, కారణాలు ఏంటి, వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బోండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలని కోరారు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. గత ఎన్నికల నుంచి ఎంతో కష్టపడి పనిచేశామన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ, ఎంపీ అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బీఫారాలు అందజేశారు. తొలి బీఫారంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలంటూ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. చాలా ప్రత్యేకమైన దినం. శ్రీరామనవమి రోజున మా అభ్యర్థులందరికీ బీఫామ్ అందజేయడం చాలా ఆనందంగా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆయన పండుగ రోజున ఈ రోజున మేమందరం తీసుకొని రామరాజ్యం వైపు ఈ రాష్ట్రాన్ని మళ్లిస్తాను మనస్ఫూర్తిగా మీ అందరికీ మాటిస్తున్నాం. జై శ్రీరామ్. పెడన ప్రజాగలం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దించండి దయచేసి, ఇటు సైడు జెండాలు దించండి. జెండాలు తమ్ముళ్ళు దయచేసి ఆ జెండాలు దించండి.
వెనక వాళ్ళు కనిపించాలంటే మీరందరూ కూడా ఆ జెండాను దించాలి. ఒకసారి దించండి జెండాలు. ఇటు సైడు దయచేసి జెండాలన్నీ కూడా కింద దించాల్సింది కోరుతా ఉన్నాం. ప్రజాగళం నవ్యాంధ్ర నిర్మాత మనందరి అభిమాన నాయకులు, మనందరికీ స్ఫూర్తిదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అనునిత్యం ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తూ పోరాటం చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పెడన నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ, ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున 5 సంవత్సరాలైంది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి. కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈ ప్రభుత్వం ఒక అరాచక పాలనని 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. ఒక దుర్మార్గమైనటువంటి పాలనని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు. ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం కక్షపూర్తి ధోరణితో ప్రతి ఒక్కరి మీద ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ రెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మరి అన్ని రంగాల్ని కూడా సర్వనాశనం చేశారు. ప్రజల మీద పన్నుల భారం మోపారు. ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన కొనసాగించారు. ఈ రోజున ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కింద గద్దె దించాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన పెడన్ నియోజకవర్గం గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో గతంలో మరి అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో ఈ పెడన నియోజకవర్గం పూర్తిగా దోపిడీకి గురైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 మండలాల్లో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా దోచేశారు ఈ వైసీపీ నాయకులు, మంత్రి కలిపి అందరూ కూడా. మరి కృత్తి వెన్నుమండలో అయితే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ కూడా ఎకరానికి 20,000, 25,000 అని ఫిక్స్డ్ రేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా దోచుకున్నారు. అదేవిధంగా జోదాలకు అడ్డాగా ఈ పెడన పట్టణాన్ని మార్చారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మునంతటి కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పూర్తిగా దోచుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఒక దుర్మార్గ పాలన నడిచిందో, ఏ విధంగా అయితే ల్యాండ్ సైన్స్ మైన్ దోచుకున్నారో, మన పెడన్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి, నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా దోచుకున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. మన పెడన్ నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ కూడా రైతులే. కానీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
మనకి రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మరి ఆదుకోవటం మనందరం కూడా చూసాం. ఆ రోజున ఎటువంటి తుఫాను వచ్చినా కానీ కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర కొని ఆ రోజున ప్రతి రైతుకి కూడా న్యాయం చేశారని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి రైతుల్ని నష్టపరిచిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి తుఫాను వచ్చినా కానివ్వండి, అదేవిధంగా మరి మొన్న డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాన్కి ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదు. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎక్కడికి వచ్చి మరి పొలాల్లో కూడా తిరిగినటువంటి పరిస్థితి అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి అనేక రకాలైనటువంటి యంత్ర పరికరాలు ఇవ్వటం మనందరం కూడా చూసాం. కానీ ఈ రోజున ఒక్క పరికరం కూడా మరి రైతులకు అందించలేదు. ఒక పక్కన వర్షపాతం పూర్తిగా ఉన్నా, డ్యాములన్నీ నిండుగా ఉన్నా కానీ సరైన వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల సరిగ్గా ఎక్కడో కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. తప్పకుండా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో అందుకు నమ్మకం వమ్ము కాకుండా ఈ పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద తప్పకుండా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సభాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పుడు మన మచిలీ పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బలపరిచినటువంటి జనసేన అభ్యర్థి మచ్చలైనటువంటి వ్యక్తి వల్లభనేని బాలశౌరి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జన సైన్యానికి అధినేత పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, కాగితం కృష్ణప్రసాద్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైన్యానికి, తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి మొట్టమొదటిగా నమస్కారం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేయటం తప్పితే వేరే పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ పెడన నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్లాడుతూ ఉంది. ఇక్కడ రైతాంగం పూర్తిగా వరి మీద ఆధారపడేటువంటి రైతాంగం. నీళ్లుంటే 2 పంటలు కూడా వరి పండించుకోవటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ పెడన నియోజకవర్గంలో, ముఖ్యంగా బంటిమల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. కానీ మరి ఈరోజు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో 72% పైన పూర్తయితే 1% కూడా పూర్తి చేయకుండా మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉండి మరి ఇటు రైతాంగానికి సాగునీరు ఇబ్బంది, అలాగే ఒక పక్క త్రాగునీరు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలో మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది తీర ప్రాంతం. మరి తాగటానికి మంచినీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి ప్రాంతం ఈ పెడన ప్రాంతం. రేపు మనం అధికారంలోకి రాగానే పోలవరం నీళ్లు కానివ్వండి, లేకపోతే కృష్ణా వాటర్ కానీ తీసుకొచ్చి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక పార్లమెంటు సభ్యుడిగా జలజీవన్ మిషన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి 330 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ రోజు కూడా దాన్ని టెండర్లు పిలిస్తే టెండర్ వచ్చే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరన్నా టెండర్ వేస్తే 10 మంది కాంపిటీషన్కి వస్తారు పనులు చేద్దాం అనేటువంటిది. కానీ డబ్బులు రావని కేంద్ర ప్రభుత్వం నిధులతో పాటు వీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకపోవటంతో వల్ల ఒక్కరు కూడా టెండర్లు వేసేటువంటి పరిస్థితి లేరు. చేనేత కార్మికులు అనేక మంది ఉంటారు. నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను బాబు గారిని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి స్కీములన్నింటిని కూడా
తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగంలో అనేక మంది చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నటువంటిది. ఈరోజు పవర్ ఛార్జెస్ వాళ్ళకి దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళు నష్టాల్లో మునిగిపోయి వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని తప్పకుండా ఆచరించి ₹1.5-2 పవర్ ఛార్జెస్ ఇవ్వటం వల్ల ఆక్వా రంగంలో ఆక్వా రైతుల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, కౌలు రైతులు ఇబ్బంది పడుతుంటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కౌలు రైతుని సొంత డబ్బులతోటి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ నాయకుడు అంటే ఆ రకంగా ఉండాలి. మట్టిని గురించి ఆలోచించటమో, ఇసుకని గురించి ఆలోచించటమో మరి ముఖ్యమంత్రులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం నచ్చి నేను జనసేన పార్టీలో చేరాను. ఇటు పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నేను బీ ఫారం తీసుకొని వచ్చాను. శ్రీరామనవమి సందర్భంగా తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి మరి పక్కన ఉన్నటువంటి బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ఆశీస్సులతోటి మీ ఇద్దరం తప్పకుండా గెలుస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్, జై చంద్రబాబు నాయుడు గారు, జై నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా ప్రజలందరికీ, అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, యువతులకి, పెద్దలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ మాతో పాటు జనసేన బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారు జనసేన తరపు నుంచి కూటమి వైపు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తు మీద. అలాగే కాగిత కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెలుగుదేశం కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన వారాహి విజయయాత్రలో మాట్లాడిన కొనకళ్ళ నారాయణ గారి గురించి మనస్ఫూర్తిగా కొనకళ్ళ నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గుత్తికొండ రాజబాబు గారికి, బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. బండ్రెడ్డి రామ్ గారికి కూడా, జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షులకి, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పెడకి సంబంధించి బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా కూటమిని నమ్మి మాతో పాటు వెన్నంటే ఉండి కృష్ణప్రసాద్ గారికి, బాలశౌరి గారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బోరుగడ్డ వేదవ్యాస్ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి తెలియజేస్తాను, మీకు మేము అండగా ఉంటాం తెలియజేస్తాం. జగన్ నేను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు. జగన్కి అడుగుతున్నా, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేసావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నా, క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా, మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్ల మట్టుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం. అలాగే
ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది. ఆవిడ అంది అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి మన మధ్యన ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదికలు లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు. అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్చు ఉపాధి కల్పించకుండా జీవో 217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్టగొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జీవో 217ని మన నర్సపూర్లో చించేసాం. దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి 450 కోట్ల రూపాయలు, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించి దోపిడీ చేసిన వ్యక్తి. 900 చేనేత సంఘాలకి 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆప్కో నుంచి రావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి 5 సంవత్సరాలు మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. ₹5 యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి ₹5 ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని ₹18 ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు